ఒక పోలీస్, ఒక ఖైదీ, ఒక ఓవర్ నైట్ జర్నీ. కానీ చివరికి మన హార్ట్ ని షేక్ చేసే ఒక నిజం. 2026లో నేను ఎన్ని సినిమాలు చూస్తానో నాకు తెలియదు కానీ డెఫినెట్ గా ఇది నా ఫేవరెట్ లిస్ట్ లో అయితే ఉంటుంది. ఆ సినిమా పేరే సిరాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. చాలా రోజులుగా వెయిట్ చేసిన సినిమా సిరాయ్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. తెలుగులో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తా. సర్ప్రైజింగ్లీ నిన్న ఈవినింగ్ తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారు. సో మూవీని చూడడం అయితే జరిగింది. మూవీ ఎలా అనిపించింది, వర్త్ వాచా కాదా, ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ఖైదీని కోర్టుకు తీసుకువెళ్లే ఒక ఓవర్ నైట్ ఎస్కార్ట్ జర్నీ అంతే. కానీ ఆ జర్నీలో జరిగే ఇంటరాక్షన్స్, వాడి చెప్పే జీవిత కథ, చివరికి వచ్చే షాకింగ్ రియలైజేషన్, ఇవే అసలు సినిమా. ఇది కథ అనే కంటే ఒక అనుభవం అని చెప్పొచ్చు. ఈ మూవీ వచ్చేసి 2 hours రన్ టైమ్ తో G5 స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. 2 సాంగ్స్ ప్రొఫెషనల్ గా డబ్ చేశారు. గుడ్ థింగ్ అనే చెప్పాలి. ఈ సినిమా చెప్పే మెయిన్ పాయింట్ ఒకటే, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాం కదా అని హార్ట్ స్టోన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనం ఫస్ట్ మనుషులం, ఆ తర్వాతే ప్రొఫెషనల్స్. ఖైదీ కథలో ఉన్న ఇన్నోసెన్స్, లవ్, పెయిన్ మనల్ని నెమ్మదిగా సినిమాలోకి లాగేస్తాయి. ఫిక్షన్ అని తెలిసినా కళ్ళల్లో నీళ్లు తిరిగితే అదే బెస్ట్ ఫీల్ అనిపిస్తుంది కదా. నాకు ఈ సిరాయిలో అదే ఫీలింగ్ కలిగింది. ఖైదీ పాత్ర చేసిన కొత్త నటుడు డెబ్యూ మూవీతోనే చింపేశాడు అనిపించింది. హీరోయిన్ చాలా నేచురల్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది ఈ సినిమా వరకు. పోలీస్ కానిస్టేబుల్ గా విక్రమ్ ప్రభు సెటిల్డ్ అండ్ రియలిస్టిక్ యాక్టింగ్ అయితే ఇచ్చారు. అసలు కానిస్టేబుల్ స్క్రీన్ లోకి వచ్చినప్పుడల్లా మూవీ లెవెల్ అనేది ఒక్కసారిగా పెరిగింది. బేసిక్ గా ఈ మూవీ తాలూకు బ్యూటీ ఏంటంటే నాన్ లీనియర్ నెరేషన్ అని చెప్పాలి. ప్రజెంట్ ఫ్లాష్ బ్యాక్ మధ్యలో తిరుగుతూ 2 గంటలు ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపారు. బేడీలు, బస్ జర్నీ, టాయిలెట్ సీన్స్, పోలీస్ స్టేషన్ సీన్స్, ఇలా చాలా సీన్స్ రా అండ్ రియల్ గా ఉంటాయి. మనమే ఆ ఎస్కాట్ లో ఉన్నట్టు ఫీలింగ్ కూడా వస్తుంది కొన్ని చోట్ల. మతం, ట్రీట్మెంట్, పర్ఫెక్టివ్, ఇలా సెన్సిటివ్ టాపిక్ ని ఒక ఓవర్ డ్రామా లేకుండా మెచ్యూర్ గా హ్యాండిల్ చేశారు. సినిమాలో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, బ్రిలియంట్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా పర్లేదనే ఫీలింగ్ అయితే ఇచ్చింది. 2000 టైం పీరియడ్ ఎంచుకోవడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమాకి. ఎందుకంటే మొబైల్స్ కానివ్వండి, ఆ CCTV లాజిక్ కానివ్వండి, ఇలాంటి తలనొప్పులు ఏవీ లేవు. క్లీన్ ఎంటర్టైనర్ అని చెప్తా. ఇక ఈ సినిమాలో ఏమైనా మైనస్లు ఉన్నాయంటే లవ్ సాంగ్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుందని ఫీలింగ్ కలిగింది. మేబీ అందరికీ అనిపించకపోవచ్చు. క్లైమాక్స్ దగ్గర కొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని ఫీలింగ్ కలిగింది. సో నా వరకు నాకున్న మెయిన్ డిసప్పాయింట్ ఇది ఒకటే. ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే, పేపర్ మీద సింపుల్ స్టోరీ, స్క్రీన్ మీద టాప్ క్లాస్ ఎగ్జిక్యూషన్ అని చెప్తా. మధ్యలో కొంచెం స్లో అయినా ఎమోషన్, సస్పెన్స్, టెన్షన్ అన్ని కలిపి లాస్ట్ వరకు చూసేలా చేసాయి. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3.25 out of 5. సో గైస్, మీకు ఇలాంటి రియలిస్టిక్ థాట్ ప్రొవోకింగ్ మూవీస్ నచ్చితే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.